అందం అందరికీ కావాల్సింది. దానికోసం ప్రతి ఒక్కరూ కేర్ తీసుకోవాల్సింది. కానీ దాన్ని ఎంతవరకు న్యాచురల్గా కాపాడుకుంటున్నాం? న్యాచురల్గా కాకుండా హై రిస్క్ ప్రోడక్ట్స్ని వాడాల్సిన అవసరం ఉందా? ఒకవేళ వాడితే ఎలాంటి ప్రోడక్ట్స్ని వాడాలి? వాడే ముందు అసలు ఏం చెక్ చేయాలి? కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనం అందం కోసం చేసే చిన్న తప్పులే అంద వికారానికి గురి చేస్తాయి. ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఈరోజు మీకు తెలుసాలో మనం తెలుసుకుందాం. ఏ క్రీములు వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడేస్తుంది అంటే ముందు కేవలం ఒక ప్రాబ్లం ఉంటేనే వచ్చేవాడు. ఇప్పుడు ప్రాబ్లం లేకపోయినా కూడా ఇన్స్టా వీడియోస్ చూస్తా ఒక 3-4 ఏళ్ళ చిట్టి పాప అసలు దానికి బుడ్డదే, అదని నోట్లో మాటలు కూడా సరిగ్గా రావు, 4-5 వాక్యాలు మాట్లాడలేదు. అది వాళ్ళ అమ్మని ఇమిటేట్ చేస్తూ మొత్తం మేకప్ అమ్మ తల్లి సామాన్లన్నీ వాడేస్తారు పిల్లలు. ఎంత ప్రపంచంలో ద వరల్డ్ బెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మన స్కిన్కి 1 or 2 షేడ్స్ మాత్రమే మనం ఇంక్రీజ్ అవుతాం, కానీ చాలా తెల్లగైతే అవ్వం. కాదు రమ్మగారు, ఈ మధ్యకాలంలో మనం ఇంకొకటి ఎక్కువ వింటున్నాం, రివర్స్ ఏజింగ్ అనేసి. అసలు ఇది సాధ్యమా డాక్టర్ గారు? ఈ రివర్స్ ఏజింగ్ అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఫ్లా ఉంటుంది. ఆ చిన్న బట్టి తేడాన్ని పట్టుకొని నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే కారణం. దే ఆర్ అబ్సెస్ విత్ దట్. నాకు అది సెట్ అవుతే నా లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. లేకుంటే పదే అద్దం చూసుకోవడం, బయటకు వెళ్ళకపోవడం అలాంటివి ఉంటే ఫస్ట్ సైకాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీని తర్వాత న్యాచురల్, దీనికి మెడికేషన్ వాడడం రాసిస్తే ఒక ఫస్ట్ థింగ్ ఫోన్ ఉంటుంది, రివ్యూ రాసేస్తారు. అక్కడ ఓన్లీ గీతోపదేశం జరుగుతుంది. నాకు ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయంటే చేయట్లేదు, ఒక గీతోపదేశం చేసి పంపించారని 1 స్టార్ వేసి. ప్రోడక్ట్స్ కి ఎట్లా ఆప్షన్స్ చూస్తున్నారో డాక్టర్స్ కూడా ఆప్షన్స్ వెతికేసుకుంటున్నారు. మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిన్న పెద్ద ఆడ మగ వయసుతో సంబంధం లేకుండా అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు, అది అవసరం కూడానేమో. బహుశా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లోపల నుంచి రావాల్సిందే. అవును, బయటది ప్లస్ అవ్వచ్చు. అవకాశాలు పెరిగినాయి, ఎఫర్టబిలిటీ కూడా పెరిగింది. కానీ ఇదివరకు రోజుల్లో అందాన్ని మెరుగుదిద్దుకోవటం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసేవారండి? సాధారణమైన ప్రయత్నాలే జయ. ఇంటి చిట్కాల, తక్కువ గృహ వైద్యాలు, సబ్బులు లేవు. సాధారణంగా ఏమిటి, స్కిన్నే కదా మనకి చూపించేది. మొదట నేను తెల్లగా ఉంట కోసం పసుపు రాసుకుని వాళ్ళు సున్నిపిండితో నలుగు పెట్టుకునే వాళ్ళం. నేను ఎప్పుడు నూనె నలుగుయే కదా చెప్తాను. అవునవును. మార్కెట్లో ఉన్న రకరకాల ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్ ఇది వాడటం విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ డేస్లో ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోవటం, ఇంకొక దానికి వెళ్ళిపోవటం, దీనివల్ల ఇబ్బందులు తెచ్చుకోవటం. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాడాలి, వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, మనం డిస్కస్ చేయడానికి కేర్ హాస్పిటల్ నుంచి 2 ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు. నమస్తే స్వప్న. నమస్తే అండి. అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రవిచంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే. ఏ క్రీములు వాడాలి, ఎంతవరకు వాడేస్తున్నాం అంటే మీరు ఇదివరకు రోజుల పరిస్థితి చెప్పారు, ప్రెసెంట్ ఎలా ఉందండి, నవేడేస్ ఎలా ఉంది పరిస్థితి? ఆ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు ఒక 15 years అయిపోయిందండి. ఒక 15 yearsలో లాస్ట్ 2-3 years ఇంకా చెప్పాలంటే కోవిడ్ తర్వాత అసలు అవేర్నెస్, ఆ అందం అవేర్నెస్ కానీ ప్రోడక్ట్స్ వాడడంలో కానీ చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ చూస్తుంది. అంటే ముందు కేవలం ఒక ప్రాబ్లం ఉంటేనే వచ్చేవాడు, ఇప్పుడు ప్రాబ్లం లేకపోయినా కూడా లేకపోయినా కూడా ఇంకా ఎంత బాగా అవ్వచ్చు, దీనిపైన ఇంకేం బాగా చేసుకోవచ్చు అనే కుతూహలం పెరిగింది. అఫోర్డబిలిటీ, మీరు అన్నట్టు అవైలబిలిటీ అనే ఆప్షన్స్ చాలాగా పెరిగిపోయింది. నార్మల్ జస్ట్ పింపుల్స్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి ఇంకేమైనా వాడచ్చా, ఈ నెక్ డార్క్ ఉంది ఇంకేమైనా వాడచ్చా, ఎల్బోస్ నీస్ కూడా డార్క్ ఉన్నాయి దానికి ఏమైనా వాడచ్చా, అలా ప్రతి ఏరియా గురించి కూడా మనం కన్సర్న్ ఎక్కువైంది. అంటే గ్రే హెయిర్ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్, అసలు మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంతమందిలో చూసాం గ్రే హెయిర్ అనేది, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లల్లో కూడా గ్రే హెయిర్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే ప్రాబబ్లీ ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయండి, కాదనట్లేదు. అప్పుడు ఉన్నన్ని ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని లేవు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పెరిగాయి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా పెరిగాయి. అది నేను డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ చేంజ్. ఇంతకుముందు నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే పింపుల్స్ అసలు నా ఏజ్లో పిల్లలు అంటే 10th క్లాస్ వరకు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏంటి, పిల్లలు 10 ఏళ్ల పిల్లల్లో కూడా పింపుల్స్ అనే ప్రాబ్లం పెరిగిపోయింది. మన ఫుడ్,
జంక్ ఎక్కువైపోయింది, ఆయిలీ ఫుడ్ ఎక్కువైపోయింది, మల్టిపుల్ థింగ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. ఈ అన్ని రీజన్స్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. పేషెంట్స్ ఏంటంటే వాడేయాలి, చూడాలి, చెయ్యాలి, ఇంకా మంచిగా అవ్వాలి అనే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో ఈ రీజన్స్ వల్ల పీపుల్ ఆర్ వెంచరింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండి. అంటే నేను అనుకుంటా అజయ్య, ఇప్పుడు పింపుల్స్ అంటే రకరకాల సమస్యలు ఫుడ్ తోటి మనం రకరకాలు ఏవేవేవో ట్రై చేస్తాం. పైగా దేని మీద ఎక్కువ రోజులు వాడడం, ఏదైనా ఒక క్రీమ్ చేస్తే అది అయిపోయాక ఇంకొకటి తయారు వేరే కూడా ఆగరండి, అయిపోయాను కూడా ఆగట్లేదు. వారం 10 రోజులు వాడడానికి ఏం తేడా కనిపించట్లేదు. ఏదో ఒకటో రెండో కదా రాగానే ఇదేదో నా స్కిన్ కి పడలేదు, మళ్ళీ ఫేస్ వాష్ చేంజ్ చేస్తారు, మళ్ళీ ఏదో సీరం చేంజ్ చేస్తారు, లేదు సన్ స్క్రీన్ చేంజ్ చేస్తే ఈ మాయిశ్చరైజర్ పడట్లేదేమో నా స్కిన్ కి, మళ్ళీ దాని కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందేమో, ఈ కంపెనీ బాగాలేదేమో, ఇలా డిఫరెంట్ రీజన్స్ తో దే ఆర్ జంపింగ్. కొత్తవి ట్రై చేయడం అవసరమైతే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కాదు రమ్మగారు, అవసరమైతే డెర్మటాలజిస్ట్ ని కూడా చేంజ్ చేసేస్తారు. మనకి ఇంటర్నెట్ లో డౌన్లోడ్ కాకుండానే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది. సో దట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఆన్ ఎవ్రీథింగ్. ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి, ఎవ్రీథింగ్ ఫాస్ట్. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఉంటే T20కి వచ్చేసి, సో దీంట్లో కూడా ఫాస్ట్ అయిపోవాలి, నెక్స్ట్ డే కల్లా అయిపోవాలి. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్లకుండానే ఓన్ గా ట్రీట్మెంట్ చేసేసుకోవటం, ఇబ్బందులు రావటం, మీ దగ్గరికి రావటం, మీ దగ్గర నుంచి వెంటనే సర్జన్ దగ్గరికి షిఫ్ట్ అయిపోవటం, అక్కడ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవటం, ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నారండి. 3 A's అంటాను నేను. అవేర్నెస్ ఒకటి, అవైలబిలిటీ ఒకటి, అఫోర్డబిలిటీ. అవేర్నెస్ పెరిగిపోయింది, బట్ అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఉండకపోయేది. సో అక్కడికి వెళ్ళాలనేది చాలా తక్కువ, అరుదు, అంత భయపడే. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉంది, అఫోర్డబిలిటీ ఉంది. ఇప్పుడు ఏమవుతుందో క్రెడిట్ కార్డ్ తో ఈఎంఐస్ తో కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. నేను 4-5 years బేబీస్ దగ్గర నుంచి లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళని, ఐలైనర్ వేసుకున్న వాళ్ళని, మస్కారా అప్లై చేసే పిల్లల్ని చూస్తాను నేను. మన ఈ ఇన్స్టా వీడియోస్ లో చూస్తా, ఒక 3-4 ఏళ్ళ చిట్టి పాప, అసలు దానికి ఉండదే, అదని నోట్లో మాటలు కూడా సరిగ్గా రావు, 4-5 వాక్యాలు మాట్లాడలేదు, అది వాళ్ళ అమ్మని ఇమిటేట్ చేస్తూ మొత్తం మేకప్, అమ్మ తల్లి సామాన్లన్నీ వాడేస్తారు పిల్లలు. ఇప్పుడు దానికి అంత ఆసక్తి ఉంటే తల్లులు సహజంగా దాన్ని ఏమనుకుంటారు, గర్లీ థింగ్స్ అని దానికి ఒక పేరు. తల్లులు చేస్తే పిల్లలు చేస్తారు న్యాచురల్లీ, అబ్బాయిలు కూడా చేయొచ్చు. అది అసలు పిల్లలకి కాస్మెటిక్స్ వాడచ్చా, ఏ ఏజ్ వరకు మొదలు పెట్టకూడదు, అది క్వశ్చన్ మాకు. మినిమం అండి మాయిశ్చరైజర్ అందరూ వాడాలి ఇప్పుడు, ఎందుకంటే మనము ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ అయిపోయినాయి. ముందులాగా ఇప్పుడు 24/7 స్కూల్లో ఏసీలు రన్ అవుతున్నాయి, ఇంట్లో ఏసీలు రన్ అవుతున్నాయి. సో ఒకలాంటి డ్రై స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అటోపిక్ టెండెన్సీ అంటే మన స్కిన్ డ్రైనెస్ అనేది, అలర్జిక్ టెండెన్సీస్ చాలా మందిలో 10లో 2-3 అలర్జీ టెండెన్సీస్ అనేవి ఉంటున్నాయి. సో మినిమం మాయిశ్చరైజర్ అయితే ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరూ వాడచ్చు. కానీ సన్ స్క్రీన్స్ బియస్ట్ అలర్ట్ అంటే పిల్లలు స్పోర్ట్స్ కి వెళ్తున్నారు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అన్నప్పుడు, స్విమ్మింగ్ కానీ స్పోర్ట్స్ ఎక్కువగా ఎండలో ఆడుతున్నారు అన్నప్పుడు పిల్లలకి అడ్వైస్ చేస్తున్నాం సన్ స్క్రీన్స్. కొంతమంది పేరెంట్స్ చూస్తాను, 8 పిల్లల్ని తీసుకోవద్దు, మా పాప నల్లగా అయింది, పుట్టినప్పుడు బాగా తెల్లగా ఉండింది, ఇప్పుడు నల్లగా అయిపోతుంది, దానికి ఏమైనా రాయండి అంటారు. అది డెఫినెట్లీ, అది మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు. ఆ విషయంలో డెఫినెట్లీ ఫస్ట్ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. కలర్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వకండి పిల్లల్లో, ఇప్పటి నుంచే దాన్ని ఇంకా రుద్ది వాళ్ళ బ్రెయిన్స్లో ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇనఫ్ ప్రెషర్, సోషల్ ప్రెషర్స్ చాలానే ఉంటాయి, ఇవన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి డెవలప్ చేయడం, ఇవన్నీ చెయ్యకండి అనేది ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సన్నగా ఉన్నావు, లావు ఉన్నావు, సన్నగా కావాలని అలా చాలా కామన్ గా వస్తుంది లైపోసెక్షన్. బట్ లైపోసెక్షన్ కోసం వస్తారు, బట్ ఏంటంటే లైపోసెక్షన్ సన్న చేయడానికైతే వాడకూడదు. ఏదైనా షేప్ కరెక్షన్ కి, ఇప్పుడు మేల్ బ్రెస్ట్ పెరిగాయి, దానికి తీయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్దగా ఉండి కాన్ఫిడెన్స్ లో ఉండి బయట తిరగలేరు, టీ-షర్ట్స్ వేసుకోలేరు, ఎక్కడన్నా స్విమ్మింగ్కి వెళ్ళాలన్నా, అంటే ఇనిబిషన్ తోటి సోషల్ రెక్లూజ్, ఇంట్లోనే ఉండిపోవడం జరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది కూడా స్పెషల్ కేసెస్ లోనే ఎవాల్యుయేట్ చేసుకుని. బట్ ప్రతిదానికి లావు తగ్గడానికి లైపోసెక్షన్ ఇండికేషన్ కాదు. మైక్రోబ్లేడింగ్ లాంటి ఐబ్రోస్ అవి పెద్దవి చేసుకోవడం, లిప్ ఫిల్లర్స్ అలాంటివి కనపడుతున్నాయి బాగా. అంటే అవి తెల్లగవ్వడానికి కాదు, బ్యూటిఫికేషన్, కరెక్షన్స్ అన్నమాట. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో వస్తారంటే, ఆల్రెడీ ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు వస్తున్నారా, లేకపోతే కరెక్షన్స్, లేకపోతే ఇంకొంచెం మెరుగుపరచుకోవటానికి, ఇంకా క్లీన్గా ఉండటం కోసం ఇలా వస్తూ ఉంటారండి? అన్ని కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారండి. మీరు ఇందాక మాట్లాడారు ఫెయిర్నెస్, అది మేజర్తో ప్రాబ్లం, నాకు అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం కాంప్లికేషన్స్ ఆ ఫెయిర్నెస్ క్రీమ్స్ తో ఎక్కువగా ఫీల్ అవుతుంది ఆ ఇష్యూ దానికోసమే. ఎందుకంటే పేషెంట్స్ కి ఇప్పుడు వెరీ ఓవర్ ద కౌంటర్ 60 రూపీస్లో ఒక క్రీమ్ ఉందండి, ఒక క్రీమ్
ఆ పేరు నేను చెప్పట్లేదు ఇక్కడ. కాకపోతే ఆ క్రీమ్ పెట్టుకుంటే చందమామలాగా అయిపోతారు. సో పేషెంట్ ఏంటి 60 రూపాయలకి ఒక క్రీమ్ దొరుకుతుందంటే తెచ్చేసుకొని పెట్టుకుంటూనే ఉంటారు, సంవత్సరాలు వాడతారు. తర్వాత ఫేస్ మీద హెయిర్ పెరిగిపోతుంది, పింపుల్స్ వచ్చేస్తున్నాయి, స్కిన్ ఎంత పల్చగా అయిపోయి సెన్సిటివ్ అయిపోయి పర్మనెంట్ వైట్ మార్క్స్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్ దానివల్లనే. వాట్ అబౌట్ సోప్స్ అండి? సోప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఏంటంటే మన స్కిన్ టైప్ని బట్టి మనం వాడే ప్రోడక్ట్స్ని బట్టి సోప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్కిన్ టైప్. నార్మల్గా ఏం ప్రాబ్లం లేదంటే నార్మల్గా మనం అందరూ వాడుకునే క్రీమ్ సోప్స్ సరిపోతాయి. కానీ మరీ డ్రై ఉంటే మాత్రం మరీ ఓవర్ ద కౌంటర్ సోప్స్ నేను వాడుకోవద్దు అంటానండి. అదర్వైజ్ సోప్తో తెల్లగా అయిపోతాను, సోప్తోనే పింపుల్స్ తగ్గిపోతాయి, సోప్తో షాంపూ వాడితే హెయిర్ లాస్ తగ్గిపోతుంది. అలా ప్రతి దానికి ఇంత పెద్దగా కాంప్లికేట్గా మనం చేసుకోకర్లేదు మన స్కిన్ కేర్ రెజిమెని. అదే నేను చెప్తాను. ఏ ఏజ్ పిల్లల నుంచి మనం మేకప్ వాడచ్చు, ఇది క్లారిటీ కావాలంటే ఇది ఏమేంటి మేకప్ అంటే మస్కరా, సమ్ ఐ లైనర్స్, లిప్స్టిక్స్, ఫౌండేషన్, బేస్ క్రీమ్స్. ఆఫ్టర్ 12 to 15 years ఇట్ షుడ్ బి ఫైన్ అండి. అంటే వాళ్ళ స్కిన్ మెచ్యూర్ అయినట్టు, టెండర్ స్కిన్ మీద కాకుండా 15 ఏళ్ళ పిల్లలకి వేయకూడదు. చాలా మంది పిల్లలు ఈ బుగ్గల మీద పింక్ గా కనపడుతుంటాయి. నేను ఏదో ఆడపిల్లల ముంచంటే అబ్బా ఎంత బాగుంది, వాళ్ళకి దగ్గరకు వస్తే దాన్ని ముట్టుకోగానే అది మంచి నాయన ఏంటో అంటుకుంటా. మేకప్ చేయ భయం వేస్తుంది. హోమ్ రెమెడీస్ చేస్తే పర్వాలేదు, ఏవో కొంచెం చిన్నవి. కానీ మనం క్రీమ్స్ అవి బయట నుంచి కొని వాడినప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు రమగారు అనేది గ్లాసీ స్కిన్ అనేది ఒకటి చూస్తా ఉన్నామండి. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే చాలా మంది బయట కవర్ పైన చూస్తే డర్మటాలజికల్ టెస్టెడ్, ఏదో నానో టెక్నాలజీ ఉంటుంది, కొత్త అంటే అట్రాక్టివ్. అక్కడ మార్కెటింగ్ హెడ్ ఎవరు ఉంటారంటే దీన్ని ఎలా సేల్ చేయాలనేది ఉంటుంది. దాంట్లో వచ్చే కంటెంట్ చూసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి, మనకు మామూలుగానే కనపడవు. సో విల్ నెవర్ గెట్ ఇంటు. మామూలుగా ఈ మధ్యలో ఒక స్టడీ జరిగింది లాస్ట్ ఇయర్ పబ్లిష్ 23లో. దాంట్లో చూసుకుంటే 90% దాంట్లో ఏంటంటే కంటెంట్స్ ఎవరు తెలియదు. దానిపైన అట్రాక్టివ్ కవర్ చూసేసి కొనుక్కొని వాడేస్తారు. ప్రోడక్ట్స్ లో ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయి. లైక్ లిప్స్టిక్ లో లెడ్ ఉండొచ్చు, ఆర్సనిక్ ఉండొచ్చు, మెర్క్యూరీ, సిలికాన్, ఇట్లాంటివన్నీ అవి ఉన్నాయా లేవో చెక్ చేయడానికి కూడా మనకి చదవడానికి కూడా కష్టంగా ఉంటుంది, అంత ఫైన్ ప్రింట్ లో ఉంటుంది. సో 95% వాళ్ళు కూడా అట్లాంటివి ఉంటేనే మెటల్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్, హెవీ మెటల్స్ చాలా ఉంటాయి. లిప్స్టిక్ రొటీన్ మాల్ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకున్నాను దాంట్లో చాలా కామన్ గా ఉంటుంది. సో చిన్నపిల్లలకి డెఫినెట్ గా వాడద్దు అని చెప్తారు. అలర్జీ ఇప్పుడు మామూలుగానే పిల్లలకి ఇంత ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ వల్ల ప్రతిదీ వల్ల కూడా చిన్న అలర్జీకి వచ్చేస్తున్నాయి. కాదు రమ్మగారు, ఈ మధ్య కాలంలో మనం ఇంకొకటి ఎక్కువ వింటున్నాం, రివర్స్ ఏజింగ్ అనేసి. అసలు ఇది సాధ్యమా డాక్టర్ గారు? ఈ రివర్స్ ఏజింగ్ అంటే ఫస్ట్ నుంచి జాగ్రత్త పడితే యూ కెన్ లుక్ యంగర్ ఫర్ మోర్ ఇయర్స్. చాలా ముడతలు వచ్చేసి మన స్కిన్ యూజువల్ గా బెటర్. ఇప్పుడు అమెరికన్ స్కిన్ చూసుకుంటే 35-40 వచ్చేసి చాలా ముడతలు వస్తాయి. దే ఆర్ యంగ్ బట్ చాలా ముడతలు వస్తాయి. వాళ్ళలో ఫేస్ లిఫ్ట్స్ ఇవన్నీ సర్జరీస్ చేయించుకుంటారు. మన దగ్గర కొంచెం తక్కువ, ఎందుకంటే స్కిన్ టైట్ ఉంటే కొలాజన్ బాగుంటుంది కాబట్టి చాలా అర్థం. బట్ అవేర్నెస్ పెరిగి సో ఇప్పుడు కూడా రివర్స్ ఏజింగ్ అంటే ఈ లిఫ్ట్ చేసుకోవడం, ఫిల్లర్స్, బొటాక్స్ ఇవన్నీ చేసుకుని కూడా యంగ్ కనబడడానికి ట్రై. అంటే ఇది ఎంతకాలం అంటే ఎంత లాస్టింగ్, ఎంత కాలం ఉంటుంది ఒకవేళ చేయిస్తే అది ఎంత వరకు సేఫ్ అది ఎవరు చేసుకోవచ్చు? బొటాక్స్ ఫిల్లర్స్ వేసుకున్నాను అనుకోండి, బొటాక్స్ ఏమో 6 months దాకా పనిచేస్తుంది. అంతేనా? అంతే. బట్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఫిల్లర్స్ అనుకోండి 1 year నుంచి 2 years దాకా ఉండే ప్రోడక్ట్. అలాంటి ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ పర్యవేక్షణ చేయగలిగితేనే బెటర్. మనం సొంతంగా ట్రై చేసుకొని ఏదన్నా క్వాక్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాక వికటించే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ముక్కు, కళ్ళు, చెవులు లేదా మొహం తాలూకు షేప్ కొంచెం పౌట్ లాంటివి చేయించుకుంటారు ఇప్పుడు. వీటన్నిటికీ ఓకే, ఇవన్నీ సేఫ్ ఏనంటారు? ఎంతో కొంత పర్వాలేదు, మెజారిటీ సేఫ్ అండి. ఏది 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు. మైనర్ ఇష్యూస్ దేనికైనా రావచ్చు. సో ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ఇష్యూస్ లో కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వెయిట్ తగ్గించుకోవడానికి. చాలా మంది సినిమాల్లోనే కనపడుతుంటారు. అంతకుముందు బాగా చబ్బి లడ్డూలాగా ఉన్న వాళ్ళు సడన్ గా నెక్స్ట్ మూవీలో స్లిమ్ గా కనపడతారు. దాన్ని చూసి కొంతమంది ఉత్సాహపడతారు, మనం కూడా ఇదేదో చేసేద్దాం, ఒక 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది ఇలాగా. ఇది ఎంత మటుకు ఈ రకమైన ఆరోగ్యకరమైన ఆలోచనేనా ఇది? డెఫినెట్లీ కాదండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి డైట్ కానీ ఏదైనా ఫాలో అవుతే తప్ప ఇది చేపించేసుకోండి మళ్ళీ రొటీన్ డైట్ తీసుకున్నాను అనుకోండి విత్ ఇన్ 1 year లో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసి. సో ఇంత కష్టపడి రిస్క్ తీసుకొని మేజర్ సర్జరీ లాగానే అవుతుంది. ఇది చేసుకొని విత్ ఇన్ నో టైం మళ్ళీ గెయిన్ అయిపోతే ఎఫెక్టే లేదు. సెలబ్రిటీ ఒక ప్రొసీజర్ చేయించుకుంటే అంతే ఫేమస్ అవుతుంది, ఒక వికటించింది అనుకుంటే ఆ ప్రొసీజర్ మొత్తానికి డౌన్ అయిపోయే ఛాన్సెస్. ఎగ్జాంపుల్ శ్రీదేవి గారు ఆయన ప్రెస్ చేస్తారు,
రైనోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు అనేది అవేర్నెస్ చాలా పెరిగింది. అలానే లైపోసక్షన్ అని ఒక సెలబ్రిటీ చేయించుకున్నారు, సన్నగా అయిపోయారు. సో 2010 నుంచి చూసుకుంటే ఒక 4-5 years దాకా చాలా మంది చేయించుకున్నారు. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చేయించుకున్నారు, వాట్ ఎవర్ రీజన్ తను చనిపోయారు. సో ఆ ప్రొసీజర్ అంటే డౌన్ అయిపోయింది. సో అలా ఏదైనా ప్రొసీజర్ కానీ దేనికైనా మనం చేస్తే కాంప్లికేషన్ అనేది సర్వసాధారణం. సో ఎంత సేఫ్ అనే దాన్ని ఎక్కడ చేయించుకుంటున్నారో అది మెజర్ చేసుకోవాలి. ఎక్స్పర్ట్ దాన్ని బట్టి ఉంటుంది, అండ్ చేయించుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకునే దాన్ని నేను అనుకుంటే చేసేసుకోవటం కాదు, ఒప్పుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒకే సర్జరీలో నాకు 20 kgs తగ్గించేయమంటే అది కాదు. ఒక సర్జరీకి మీకు ఇంత వెయిట్ లాస్ చేయొచ్చు, ఒక 10 kgs చేయొచ్చు అంటే అంతే చేయించుకోవాలి. లేదు సార్ నాకు ఒకటేసారి చేసి నేను మళ్ళీ చేయించుకోలేను 2 సార్లు, అలా పుష్ చేయకూడదు. ఒక డాక్టర్ని మీ కెపాసిటీ మీ బాడీ ఇంతే తట్టుకోగలదంటే అంతవరకే ఆగాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏదో చెప్పినప్పుడు ప్రోడక్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో అర్థం చేసుకుంటారు, ఏదో వాడేస్తారు. ఇప్పుడు తెలుపుకి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అవి పొద్దున పూట వాడద్దు అంటారు. వాళ్ళకి తెలియదు కదా, పొద్దున పూట వాడతారు. బట్ ప్రివెన్షన్ సన్ స్క్రీన్ వాడాలి అనేది ఒక డర్మటాలజిస్ట్ పక్కగా చెప్తారు. ఇది నైట్ టైం వాడాలి, ఇది డే టైం. ప్రివెన్షన్ ఆస్పెక్ట్ చెప్తారు. ఇట్లా అలా ఏం చేయాలి, ముందే ఆపుకోవాలి అనే విషయాలు కమ్యూనికేషన్ బెటర్ గా ఉంటుంది. యాడ్స్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కి షిఫ్ట్ అయిపోయాం. అంటే మనకి ఫాలో అయ్యే వాళ్ళు ఏం చెప్తున్నారో వింటాము, అది ఫాలో అయిపోతుంది, ఫాలో అవుతాం. ఇంకోటి ఏమైందంటే టార్గెటెడ్ మార్కెటింగ్. మీరు ఒక సింపుల్ ఏదైనా మీ ఫోన్లో ఏదైనా కొట్టాను ప్రోడక్ట్, మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్తే అదే యాడ్ వస్తుంటుంది. షూస్ గురించి సెర్చ్ చేస్తే అమెజాన్ ది షూస్ యాడ్ వస్తుంది, ఫేస్బుక్ వెళ్తే అక్కడ యాడ్ వస్తుంది. దే హాంట్ యూ. సో ఇంకా అట్రాక్టివ్ ఉండేసరికి ఇన్ని ఉన్నాయని, సో దే విల్ బొంబార్డ్ విత్ యూ. అంటే అన్ని ప్రోడక్ట్స్ అయ్యేసరికి సో ఏదో ఒకటి కొనేస్తాం. సో ఏంటంటే మనకి చాలా ఆఫర్స్ ఇస్తున్నారు, అవి నియర్ ఎక్స్పైరీ ఉంటాయి, లేదంటే ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుండగా 2-3 months ప్రోడక్ట్స్, అలాంటివి క్వాలిటీ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్, ఇలాంటివి ఈ దాంతో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కాదరమ్మ గారు, ఆన్లైన్ లో కూడా మనం చూసినప్పుడు మీరు అన్నట్టుగా పర్సనల్ గా స్కిన్ కేర్ కి సంబంధించి, హెయిర్ కేర్ కి సంబంధించి అంటే అసలు వాడు మనల్ని డైరెక్ట్ కూడా చూడలేదు, అయినా కూడా అదే లేజర్స్ కూడా ఇంటికి వచ్చి చేయడం. అవైతే ఎంత హారిబుల్ అయిపోయిందంటే మార్కెట్. ఆ మిషన్స్ క్వాలిటీ ఏంటో తెలియదు, చేసేవాడు ఎవరో, చూసిన వాళ్ళు ఎవరో, ఎన్నో సెషన్ ఏమి తెలియకుండా చేసుకుని దాని రిజల్ట్ రాలేదో, వచ్చిందో, బర్న్స్, కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్. రిజల్ట్ వచ్చినా రాకపోయినా పర్వాలేదమ్మా, కాస్త తక్కువ ఉంది, రిజల్ట్ రాకపోయినా ఓకే. ఏదైనా అడ్వాన్స్ గా అయితే ఇంట్లోనే చేంజ్ చేసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? చీప్ అనేది ఒక్కొక్కసారి చాలా కాస్ట్లీగా మారచ్చు. సింపుల్ గా లేజర్స్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఫేస్ పైన లేజర్ హెయిర్ కోసం చేసేసి అది తెలియకుండా ఫేస్ అంతా కాలిపోయి ట్రీట్మెంట్ కోసం కూడా వచ్చారు. అలా ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ ఇళ్ళ పెట్టుకుని తిరగలేరు కదా, టెక్నీషియన్ వస్తారు. ఎక్స్పర్ట్స్ దగ్గరికి మనం వెళ్ళాలి, మన దగ్గరికి ఎక్స్పర్ట్స్ రావాలని కోరుకుంటే క్వాలిటీ ఎక్కడ ఉంటుంది? ఎక్స్పర్ట్ రాడమ్మా, టెక్నీషియనే కదా వస్తారు జనరల్ గా. వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? అవును డాక్టర్ గారు, ఇది చెప్పండి ఫైనల్ గా, స్కిన్ కి కావచ్చు, హెయిర్ కి కావచ్చు, కాంప్లికేషన్స్ ఎలాంటివి వస్తాయి? రాకుండా ఉండాలంటే మినిమం కనీసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రాకుండా ఉండడానికి ఏంటి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొత్తది కొన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ప్రోడక్టే ఒక్కసారి కొత్తది ట్రై చేయండి. అండ్ మీ స్కిన్ టైప్ అట్లీస్ట్ మీరు మినిమం మీ స్కిన్ ఆయిలీనా డ్రైయా అనేది ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ పెట్టుకోండి. ఆ అండర్స్టాండింగ్ బట్టి ఒక్క ప్రోడక్టే కొత్త స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసా కూడా స్మాల్ ఏరియా, అలర్జిక్ స్మాల్ ఏరియా, ఎక్కడైనా చౌ వెనకాల కానీ ఇక్కడ ఫోరామ్ ఏరియాస్లో స్మాల్ ఏరియాలో ట్రై చేసి 48 hours మినిమం వెయిట్ చేసి తర్వాతనే ఎంటైర్ స్కిన్ పైన ట్రై చేసుకో. దట్ ఈస్ అట్లీస్ట్ సమ్ ఫుల్ ప్రూఫ్ టెస్ట్, ఇండైరెక్ట్ టెస్ట్, మీకు ఆ ప్రోడక్ట్ పడుతుందా లేదా తెలియడానికి. డెఫినెట్లీ కొన్ని ప్రోడక్ట్స్ ఇన్ కాంబినేషన్ కూడా పనిచేయవు. 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ టుగెదర్ వాడితే కూడా స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సి, రెటినాల్, అలా 2 కంబైన్ చేస్తే ఇంకా డ్రైనెస్ పెరుగుతుంది. సో ఆ 2 కంబైన్ చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా ఓన్లీ మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే తెలుస్తాయి. సో ఆ రీజన్ కోసమైనా ఒక్కసారి మీరేమి రెగ్యులర్ గా కూడా వెళ్ళక్కర్లేదు, ఒక్కసారి వెళ్ళి పోనీ ఒక 2-3 ఏళ్ళకి ఒకసారి వెళ్ళి ఇలా స్కిన్ చేంజెస్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అనే ఒపీనియన్ తీసుకోండి. సో కాంప్లికేషన్స్ గురించి మాట్లాడాలి అంటే, ఇప్పుడు కొంతమంది ఫస్ట్ లో కొన్ని మనకి సన్ స్క్రీన్స్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు తీసేశారు, కానీ కొన్ని సన్ స్క్రీన్ లో ఉండే ప్రోడక్ట్స్ వల్ల బాడీ అబ్జార్ప్షన్ జరిగి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంది అనేది ఒకటి వాజ్ దేర్. హెయిర్ కలర్స్లో ఉండే కెమికల్స్ వల్ల కూడా అలర్జిక్ టెండెన్సీస్ అనేవి ఎక్కువ అవడం. ఇప్పుడు మనం వాడే డియోస్, రోల్ ఆన్ స్మెల్ కోసము డైరెక్ట్గా అప్లై చేసుకొని బ్లాక్నెస్
అండర్ ఆర్మ్ ఇంకా ఎక్కువ అవ్వడం అలాంటిది. ఎంత ప్రపంచంలో ద వరల్డ్ బెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మన స్కిన్ కి 1 or 2 షేడ్స్ మాత్రమే మనం ఇంక్రీజ్ అవుతాం, కానీ చాలా తెల్లగా అయితే అవ్వం. ఆ నిజాన్ని తెలుసుకోండి, యాక్సెప్ట్ చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్. నేనైతే ప్రతి ఒక్కరు తెల్లగా అవ్వడం కాదు, యూనిఫామ్ స్కిన్ టోన్ ఉండాలి, చూడడానికి చక్కగా ఉండాలి, అంతే తప్ప ఇంకా తెల్లగవ్వాలి ఇంకా తెల్లగవ్వాలి ఇంకా తెల్లగవ్వాలి పరిగెత్తుతుంటే అది ఎక్కడికి ఆగని పరుగు. స్కిన్ క్యాన్సర్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అండి సన్లైట్. అండ్ మనము యూజువలీ ఇండియన్ స్కిన్ టైప్ లో స్కిన్ క్యాన్సర్స్ అమెరికన్స్ తో కంపేర్ చేస్తే మనకు చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ సన్లైట్ వాళ్ళ స్కిన్ లో బ్లాక్ కలర్ మెలనిన్ అనేది ఉండదు, మనకి మంచిగా మెలనిన్ బాగా ఉంటుంది. సో మన స్కిన్ కి అదొక న్యాచురల్ బ్యారియర్. సో సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది ఒక కామన్ థింగ్. బట్ అదర్వైజ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళ ఫియర్ ని చూసి మనకు స్కిన్ క్యాన్సర్ వచ్చేసిందా, ఒక మోల్ రాగానే వచ్చిందా, ఇక్కడ క్యాన్సరా అనే భయం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. బట్ డెఫినెట్లీ అండి స్కిన్ క్యాన్సర్స్ ఆర్ నాట్ వెరీ కామన్, ఫార్చునేట్లీ అట్లీస్ట్. అలానే అసలు లేవని కాదు, బట్ నెగ్లెక్ట్ అయితే మన కల్చర్ కి అయితే తక్కువ స్కిన్ క్యాన్సర్స్. ఇక్కడ ఇంకొక డౌట్ అండి, ఇక్కడ SPF అనేది 15 దగ్గర నుంచి మొదలవుతుంది. ఏ రేంజ్ వరకు మన కల్చర్ కి వాడొచ్చు అంటారు? 30 మినిమం ఉండాలి, 50 ఈజ్ వెరీ గుడ్. రైట్, అంతైతే సరిపోతుంది. రైట్. డాక్టర్ గారు మీరేం చెప్తారండి? ఎలాంటి కాంప్లికేషన్స్ ని మనం చూస్తున్నాము, దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఫ్లా ఉంటుంది. ఆ చిన్న వాటి తేడాన్ని పట్టుకొని నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే కారణం, దే ఆర్ అబ్సెస్ విత్ దట్. నాకు అది సెట్ అవుతే నా లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. లేకుంటే పదే అద్దంలో చూసుకోవడం, బయటకు వెళ్ళకపోవడం అలాంటివి ఉంటే ఫస్ట్ సైకాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక్కటి సాల్వ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో సర్జరీ కావాలని. సో కంటిన్యూస్గా ఇలా వెళ్తూనే ఉంటారు. యంగ్ క్లయింట్స్ వస్తారు, లైక్ 20. న్యాచురల్గా మేల్స్కి ఏంటంటే ఫీమేల్స్కి మేల్స్కి 16 years దాకా సేమ్ హెయిర్ లైన్ ఉంటుంది. సో కొంచెం మెచ్యూర్ అయ్యే టైంకి ఏమవుతుందంటే రిసెషన్ అనేది సర్వసాధారణం, మనకి ఎం ప్యాటర్న్లో రావాలి. సో ఈ కొంచెం పోగానే ఎక్కడో యాడ్ చేసి ఉంటారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏదో ఒకటి, ఇంకా అబ్సెస్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ బట్టతలు వస్తుంది, నాకు అయిపోతుంది, నేను చేయించుకోవాలని మా దగ్గరకు వస్తారు. 1 incident అయిన ఒక పేషెంట్కి మేము చెప్పాం, ఇది సర్వసాధారణ న్యాచురల్, దీనికి మెడికేషన్ వాడని రాసిస్తే ఫస్ట్ థింగ్ ఫోన్ ఉంటుంది, రివ్యూ రాసేస్తారు. అక్కడ ఓన్లీ గీతోపదేశం జరుగుతుంది, నాకు ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయంటే చేయట్లేదు, గీతోపదేశం చేసి పంపించాడని 1 star సో దిస్ ఇస్ హ్యాపెండ్, 1 star డాక్టర్ అయిపోతాం. సో వాళ్ళకి ఏంటంటే ఎంత నచ్చ చెప్పినా మైండ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, నాకు కావాలంటే కావాలి అంతే. వాళ్ళు ఏంటంటే హెయిర్ లైన్ నార్మల్ గా చేయాలి. ఇప్పుడు చేయించుకున్నారు అనుకోండి, దట్స్ అ పర్మనెంట్ చేంజ్. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ డాక్టర్ కాకపోతే గీతోపదేశం డాక్టర్ కాకపోతే నేను చెప్పాను ప్రొడక్ట్స్ కి ఎట్లా ఆప్షన్స్ చూస్తున్నారు, డాక్టర్స్ కూడా ఆప్షన్స్ వెతికేసుకుంటున్నారు. అంతే కరెక్ట్ కదా మేడం? డెఫినెట్లీ. ఇంకోటి చెప్పా కదా, పర్మనెంట్ మేకప్, లిప్స్టిక్ ఒకటే డ్రెస్ నచ్చింది అనుకోండి, ఎప్పుడు అదే డ్రెస్ ఉండదు కదా. ఇప్పుడు పర్మనెంట్ చేయించుకున్నారు, రెడ్ గా ఉంది, తర్వాత ఫ్యూచర్ నాకు వద్దు అనుకుంటే కష్టం కదా. అంటే పర్మనెంట్ గా మనం అంత అవేర్నెస్ వచ్చేసిందని సంతోషించాలా, లేకపోతే ఇది ఒక వేలం వేరిగా ఉన్నదాన్ని కాకుండా నాకు పర్మనెంట్, ఇప్పుడు మీరు అన్నట్లు డ్రెస్ ఒకసారి వేసుకుంటే 2 సార్లు 10 సార్లు వేసుకుంటాం, 11వ కూడా ఇదే డ్రెస్ కనిపించలేం కదా. కానీ మేకప్ మాత్రం పర్మనెంట్ గా కావాలని కోరుకోవటం ఎందుకు? అసలు ఇలాంటి టెక్నాలజీ ఎందుకు వచ్చింది మనకి? ఇదంతా అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ పీర్ ప్రెషర్. సోషల్ మీడియా ఆబ్వియస్లీ అవేర్నెస్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు గూగుల్లో మీరు ఒకటి కొట్టారు అనుకోండి, ఇది మంచిదంటే అన్ని మంచిగా కనబడుతుంది, చెడు కనబడు. మీరు చెడు అని కొట్టారనుకో వేస్ట్ అలా. సో మనకి ఏంటంటే ఏది కావాలనేది చూస్ చేసుకోవడానికి, యూత్కి ఏంటంటే వాట్ ఎవర్ యు ఆర్, ఫస్ట్ ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫ్యూచర్, అది చాలా ఇంపార్టెంట్. అది వస్తే ఏదైనా వస్తుంది. సో అది దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా మనం ఎప్పుడు మిర్రర్ చూసుకొని ఇది లేదు అది లేదు అనుకుంటే మైండ్లో అదే బొంబార్డ్ అవుతుంటుంది. ఒక్కసారి ఫోన్లో సెర్చ్ కొట్టామంటే ఇంకా మన వెనకాల అదే ఉంటుంది, ఎక్కడ పోయినా అదే కనబడుతుంది. ఇప్పుడు పచ్చ కామర్లు ఉన్నప్పుడు లోకంతో పచ్చ ఉన్నట్టు మనం ఏం చూస్తుంటే వరల్డ్ విల్ షో యూ దట్ సేమ్ థింగ్. నేను నాకు దేవుడు ఇచ్చిన, మన అమ్మా నాన్న ఇచ్చిన ముక్కుని మూతిని అన్నింటినీ సరి చేసుకుని వాళ్ళెవరో మనమెవరో తయారయ్యేటట్టు అలాగే అవుతుంది కదా, పోలికలు పోతాయి. పిచ్చి కింద పడద్దు అని చెప్తున్నారు. మనం ఎలా ఉన్నామో అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. అలానే నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.